విశాల్కు ఏమైంది? ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఇదే టాపిక్ నడుస్తోంది. అందరి కామెంట్స్‌లోనూ ఇదే కనిపిస్తోంది. ఒక కొత్త సినిమా ప్రమోషన్స్‌కు వచ్చిన విశాల్ పూర్తిగా అనారోగ్యంతో కనిపించడమే ఇప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. జ్వరం వచ్చింది, అందుకే ఇలా ఉన్నాడు అంటున్నారు. ఇక జ్వరం వస్తే అలా అయిపోతారా అనే బాధ కూడా అభిమానుల్లో కనిపిస్తోంది. పందెం కోడి అనండి, పొగరు అనండి, అభిమన్యుడు అనండి, రత్నం అనండి, అలాంటి క్యారెక్టర్స్ ఒక్క విశాల్ మాత్రమే చేయగలడు. పేరుకి కోలీవుడ్ హీరోనే అయినా టాలీవుడ్ లో చాలా పాపులర్ కటౌట్. మరి అలాంటి హీరో, యాక్షన్ సినిమాలకు ఫేమస్ అయిన హీరో బయట ఎలా కనిపించాలి? రఫ్ అండ్ టఫ్ గా కనిపించాలి. కానీ విశాల్ పూర్తిగా నీరసించిపోయి మైక్ కూడా పట్టుకోలేని పరిస్థితుల్లో కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. విశాల్ కు ఏమైంది అనే ప్రశ్నల వర్షం కురుస్తోంది. మదగజరాజా అనే చిత్రం ప్రమోషన్స్ కోసం విశాల్ బయటకు వచ్చాడు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా కనిపించాడు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నట్లు కనిపించాడు. అందుకే అభిమానులు కలవరపడుతున్నారు. విశాల్ జ్వరంతో ఇబ్బంది పడుతున్నారని, అందుకే ప్రమోషన్స్ లో ఇబ్బంది పడుతున్నారని చిత్ర యూనిట్ చెబుతోంది. ఎంత జ్వరమైతే మాత్రం మరీ ఇంతగా విశాల్ ఇబ్బంది పడటం ఏంటి అనేది అభిమానుల అనుమానం. గతంలో సినిమా షూటింగ్స్ లో అనేక సార్లు విశాల్ ప్రమాదానికి గురయ్యాడు. ఏదైనా గాయం విశాల్ ను ఇబ్బంది పెడుతోందా అనే అనుమానాలు వస్తున్నాయి. మదగజరాజా 12 ఏళ్ల క్రితం విశాల్ నటించిన చిత్రం. ఈ సంక్రాంతికి కోలీవుడ్ లో గేమ్ చేంజర్ కు పోటీగా రిలీజ్ అవుతోంది. ఖుష్బూ భర్త సుందర్ సి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.